నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొల్లాపూర్ మినీ స్టేడియంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 68వ ఎస్జీఎఫ్ఐ కొల్లాపూర్ డివిజన్ స్థాయి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్నారు. విద్యార్థులు రాష్ట్రంలో నిర్వహించే పోటీలలో ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సార్ వేరే వాళ్ళని ఎవరు పంపలేదు సార్, ఓన్లీ క్రీడాకారులను. కుమార్ సార్ ఓన్లీ స్పోర్ట్స్. నాకు 10 కోట్ల రూపాయల ఎమ్మెల్యేగా నా నిధులు వచ్చినా కూడా నేను ఎక్కడ ఎవరు మా కార్యకర్తలు బాధపడ్డా సరే ఎక్కడ కూడా నేను సీసీ రోడ్లో సైడ్ రేడ్లో పనులు ఇవ్వలే. కేవలం విద్య కోసం, చదువుల కోసం, విద్యార్థుల కోసం, ఆటపాటల కోసం నేను ఏర్పాటు చేసిన చెప్పడం జరిగింది. వారికి నేను ఇచ్చేది ఏర్పాటు చేస్తా. నాకు అవైలబుల్ కూడా 6 నెలలు అట్టే తీసుకెట్టి ఇంకా 2.5 crores ఉన్నాయి నా దగ్గర. సో చదువుతో మంచిగా అట్లాగే హాస్పిటల్ సర్వీస్ చేసి కంట్రోల్ చేస్తాం. రెండవది, ఈ చదువుతో పాటుగా ఆటపాటలుగా ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది, ఇక్కడే ఒక హాల్ ఉంది. నేను టూరిజం శాఖ మంత్రిని కూడా, పిల్లలు వినాల, నేను టూరిజం శాఖ మంత్రిని, కల్చరల్ మంత్రి కూడా. కల్చరల్ మంత్రి, కల్చర్ అంటే సంస్కృతి. కల్చర్ అంటే జస్ట్ ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానంలో ఆటపాటలు అన్ని శాఖలకు వస్తుంది. కాబట్టి ఈ ఆటపాటలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఒక అరగంటలో గంటలు నేర్చుకోవడం కోసం ఇక్కడ కోచింగ్ ఇచ్చేవాళ్ళని తక్షణమే పంపించే ఏర్పాటు చేస్తాం. అలాగే ఇది ఉంటుంది. దాంతో పాటుగా గతంలో నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే కొల్లాపూర్కు 3 కోట్ల రూపాయలు ఆడిటోరియం మంజూరు చేశాను 2017-18. అది పుష్పాకరెడ్డి పేరు ఏం లేదు. నేను మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొల్లాపూర్లో ఈ యొక్క సోమశిల టూరిజం ఉంది కాబట్టి ఈ టూరిజం సర్క్యూట్ కింద కొల్లాపూర్ టౌన్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క కళల్ని, కళాకారుని పెంపొందించడం కోసం 3 కోట్ల రూపాయలు ఆడిటోరియం కూడా నేను మంజూరు చేసి ఏర్పాటు చేస్తాను. మీకోసమే నేర్చుకోవాలి, తక్షణ మంజూరు చేసి ఏర్పాటు చేస్తా. ఈ వారం 10 రోజులు ఆటోస్ ఏర్పాటు చేస్తా. ఎక్కడికైనా రెడీ చేస్తాను. నా రిక్వెస్ట్ అంటే విద్యార్థులకి మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఎట్లయితే ఈ ఇల్లు కట్టాలంటే గుణాది ఫౌండేషన్ అంటే గుంతం తీయడం, పిల్లర్స్ పోయడం, స్టీల్ కట్టడం, కప్పేటప్పుడు ప్లాన్ ఉంటుంది. ఈ బిల్డింగ్ కూడా ప్లాన్ ఉంటుంది. అట్లాగే మీ జీవితం కూడా బాగా కావాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఏం చదవాలా, ఎక్కడ చదవాలా, ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఉండాలా, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుంది చేసే కార్యక్రమం చేయాలి. నేను మరొకసారి చెప్తున్నా, దీంతో పాటుగా